మహిళా సాధికారత లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను నగర మేయర్ బంగి అనిల్ కుమార్ తో కలిసి బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యధిక నిధులు కేటాయించి అనేక ప్రోత్సాహకాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు. అందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించడం జరుగుతుందని అన్నారు. కుటీర పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక మహిళలు, స్వశక్తి మహిళలు ముందుకు వస్తే ప్రభుత్వ పథకాల ద్వారా వారు వ్యాపారంలో నిలదొక్కునేందుకు సహకారం అందించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా స్వయం ఉపాధి పొందడానికి స్వశక్తి మహిళలకు అవగాహన కల్పించి సహకారం అందించడానికి పట్టణ పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఏర్పాటు చేసిన మెప్పా విభాగం కృషి చేయాలని కోరారు. తనకు కేటాయించిన డివిజన్లోని మహిళా సంఘాలకు ఇటీవల 50 లక్షల రూపాయల వరకు బ్యాంకు లింకేజీ మంజూరు కావడానికి కృషి చేసిన సిఎల్ఆర్పి కవితను అభినందించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన ఇందిరా మహిళా శక్తి విజయరాణి క్యాంటీన్ నిర్వాహకులు 17వ డివిజన్ కు చెందిన సంతోషి మాత స్లమ్ లెవెల్ ఫెడరేషన్ సభ్యులు సుహాసిని, దీపిక, రాధలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. వారిని ఆదర్శంగా తీసుకొని స్వయం ఉపాధి పొందడానికి యూనిట్ల స్థాపనకై మహిళలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని ఆకాంక్షించారు. మహిళలు స్వతహాగా వారి కాళ్ళపై వాళ్ళ సంసారాన్ని, వాళ్ళ జీవితాన్ని చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి అత్యున్నత స్థాయికి ఎదగాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం విమెన్ ఎంపవర్మెంట్ని ప్రోత్సహిస్తున్నట్టు మీ అందరికీ తెలిసిందే. స్వయంగా ఇక్కడికి బట్టి విక్రమార్క గారు వచ్చినప్పుడు 20 కోట్ల రూపాయల చెట్టు కూడా ఇచ్చి మేము ప్రోత్సహిస్తాం, అది ఎంత దూరమైనా సరే అని చెప్పారు. ఆ మాట మీద మేము కట్టుబడి ఉన్నామన్న విషయాన్ని మీ అందరూ తెలియజేస్తూ మహిళా సాధికారిత, మహిళా గ్రూపులందరికీ, రామగుండం నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్క సోదరికి, ప్రతి ఒక్క మహాలక్ష్మి, మా భాషలో మేము గౌరవించేటువంటి మా ముఖ్యమంత్రి గారి పదం, మా పదం ప్రతి మహాలక్ష్మికి చేతులిచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ముందున్నదే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. గర్వంగా ఉంది. ఈరోజు ముగ్గురు కలిసి ఒక క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం. ప్రతి ప్రాంతాల్లో కూడా ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు ఏర్పడవు. ఇంతకుముందు ఒక సోదరు చెప్తా ఉంది, 50 లక్షలతోటి లోన్స్ ఇప్పించి వారి యొక్క స్వయంగా ఉపాధి చేసుకుని ఏర్పాటు చేశారు. అలా అన్ని ప్రాంతాల్లో, వారి పేరు కవిత గారు, మరి అన్ని ప్రాంతాల్లో నేను గతంలో మెక్మా వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలామంది నాతో మాట్లాడిన మాట, డబ్బు తీసుకున్నారు తప్ప కార్యక్రమాలు లేదు. కానీ ఇక ముందు నుంచి ప్రతి వాడలో ఉన్నటువంటి గ్రూప్స్ అందరూ కూడా సమాఖ్య గ్రూపులు అందరూ స్వతహాగా ఒక కుటీర పరిశ్రమలాగా ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి మరి మీ అధికారులందరూ కూడా ప్రోత్సహించాలని, దానికి ప్రభుత్వం ద్వారా, అధికారుల ద్వారా మరి ఏ సహకారం కావాలన్నా నేను మీకు అందుబాటులో ఉంటా. అన్ని రకాల సహకారాలు ఉంటాయి. దయచేసి మీరు మీ కుటుంబాన్ని ఏ రకంగా అయితే జాగ్రత్తగా కాపాడుతూనే మీరు 10 మందికి అన్నం పెట్టే స్థాయిలో, ఉపాధి కల్పించే స్థాయిలో రావాలని ప్రతి మహిళ బాగుపడాలని. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రుమహంకల్లి స్వామి, బొంతల రాజేష్, నాయకులు పాతపల్లి ఎల్లయ్య, పెద్దెల్లి ప్రకాష్, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రాజలింగు, ఏఈ రామన్, డిఈలు జమిల్, హనుమంత్ నాయక్, ఆర్ఐ శంకర్రావు, మెప్మా టిఎంసి ఉర్మిళ, సిఈఓలు శ్వేత, స్వరూప, స్వప్న, సిఎల్ఆర్పి కవిత, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.